నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. హైదరాబాద్లోని ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి వేదికగా జరిగినటువంటి భారీ డైట్ కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించినటువంటి ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినటువంటి సూత్రధారులు పాత్రధారుల బండారం త్వరలోనే బయటపడబోతున్నది. 2019 నుంచి 2024 వరకు ఈ సంవత్సరంలో రోగులకు అందించినటువంటి ఆహారంలో సుమారు ₹1 కోటి ప్రభుత్వ ధనాన్ని కాంట్రాక్టర్ పక్కదారి పట్టించినట్టుగా ఆరోపణలు వెలువెత్తుతూ ఉన్నాయి. డైట్ అక్రమాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జరిపిన విచారణలో అక్రమాలు బహిర్గతమైనట్లు తెలుస్తూ ఉన్నది. అయితే ఈ వ్యవహారంలో అక్రమాలను నియంత్రించబోయి ఆసుపత్రి సూపరింటెండెంట్ను లక్ష్యంగా చేసుకొని ఆయుష్ విభాగం అధికారులు మానసిక వేధింపులకు గురి చేయడం ఇక చర్చనీయాంశంగా మారినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆసుపత్రిలో అవుట్ పేషెంట్లుగా వైద్యం చేయించుకున్నటువంటి వారిని ఇన్ పేషెంట్గా రికార్డులో చూపించారు. వారికి ఆహారం అందించినట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య శాఖలో తప్పుడు లెక్కలు రాశారు. అలా కాంట్రాక్టర్ ప్రజాధనాన్ని దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా విచారణలో తేలింది. ఈ అక్రమాలను గుర్తించినటువంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డైట్లో జరుగుతున్నటువంటి అక్రమాలను నియంత్రించేందుకు యత్నించారు. ఇందులో భాగంగా కాంట్రాక్టర్కు చెల్లించాల్సినటువంటి 62 లక్షల బిల్లుల్ని నిలిపివేశారు. దీంతో కక్ష పెంచుకున్నటువంటి కాంట్రాక్టర్ ఆయుష్ డైరెక్టర్ కార్యాలయ అధికారులతో చేతులు కలిపారు. ఆమెపై కుట్రకు తెరలేపినట్టుగా తెలుస్తూ ఉన్నది. సూపరింటెండెంట్కు సంబంధం లేనటువంటి విషయాలను అంటగట్టి మానసిక ఇబ్బందులకు గురి చేసే కార్యకలాపాలు చేపట్టడంతో ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. డైట్ అక్రమాలను నియంత్రించబోయినటువంటి ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి సూపరింటెండెంట్ను మానసిక వేధింపులకు గురి చేసినట్లుగా తెలుస్తున్నది. తనకు సంబంధం లేనటువంటి విషయాలను వివాదాలను అంటగట్టి మానసిక ఇబ్బందులకు గురి చేస్తుండడంతో ఆమె న్యాయం కోసం ఉన్నతాధికారులను ఆశ్రయించినట్టుగా సమాచారం. ఈ క్రమంలో డైట్ బిల్లులు నిలిపివేయడంతో కాంట్రాక్టర్ ఆయుష్ అధికారులు కలిసి సూపరింటెండెంట్ను వేధింపులకు గురి చేస్తున్నారని ఢిల్లీలోని జాతీయ ఎస్సీ కమిషన్, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ వివాదాలకు సంబంధించినటువంటి వ్యవహారంపై సంబంధిత అధికారులు విచారణ కోసం రంగంలోకి దిగినట్టు తెలుస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ ఆయుర్వేద ఆసుపత్రిలో జరిగినటువంటి డైట్ కుంభకోణం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైట్, చివరికి పేషెంట్లకు పెట్టేటువంటి ఫుడ్లో కూడా భారీ కుంభకోణం జరిగినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎక్కడైతే ఆయుర్వేద మెడికల్ హాస్పిటల్ ఉన్నదో దాంట్లో అవుట్ పేషెంట్లను ఇన్ పేషెంట్గా చూపించి దాదాపు ₹1 కోటి చెల్లించి తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఒకసారి ఈ విషయాన్ని మనతో పాటు చర్చించడానికి ఫోన్ చేస్తున్నాం మనం సూపరింటెండెంట్ డాక్టర్ కస్తూరి గారికి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. హలో, నమస్తే అండి. ఎవరు? మేము మధు అండి, బీఆర్కే న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం. మేడం మనం లైవ్లో ఉన్నాం. సార్, నేను సిఎల్లో ఉన్నానండి. నాకు వైరల్ ఫీవర్గా ఉంది. మేడం, అయితే మీరు మానసిక వేదనకు గురవుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. గత కాంట్రాక్టర్లు ఎవరైతే ఫుడ్ సంబంధించినటువంటి విషయంలో మీరు బిల్లులు నిలిపివేసారని మిమ్మల్ని మానసికంగా వేధిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. అసలు ఏం జరిగింది మేడం? ఒక్క నిమిషం మాట్లాడండి. నేను ఇప్పుడు మాట్లాడే సిచ్యువేషన్ లో నేను లేనండి. ఇప్పుడు నేను సిఎల్లో ఉన్నా. వైరల్ ఫీవర్ వచ్చింది, సిఎల్లో ఉన్నా నేను. మేడం, నేను తర్వాత మాట్లాడతానులేండి. మేడం, అంటే మీరు బిల్లులు నిలిపివేశారని చెప్పేసి వాళ్ళు అధికారులతో కుమ్మక్కై కాంట్రాక్టర్లు కక్ష పెంచుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎంత బిల్లులు ఆపిరు మేడం? ఇప్పుడు నేను మాట్లాడే సిచ్యువేషన్ లో అయితే లేనండి మేడం. నేను సిఎల్లో ఉన్నాను. నాకు వైరల్ ఫీవర్ ఉంది. మేడం, తర్వాత మాట్లాడదాం లేండి. మేడం, అంటే మీరు స్పందించాలి కదా మేడం. ఇప్పుడు అసలు ఈ కుంభకోణం ఎక్కడ జరిగింది? ఇది కాంట్రాక్టర్ లోపమా? దీని వెనుక ఎవరైనా పై అధికారులు ఉన్నారా? ఇంత ముందుకు ఉన్న సూపరింటెండెంటా ఎవరు అనేది మీరు స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా మేడం. అది విజిలెన్స్ కి వెళ్ళిందండి. సరే, విజిలెన్స్ ఏమని రిపోర్ట్ ఇచ్చారు? విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ కి ఇది టాపిక్ అయితే వెళ్ళింది. వాళ్ళు ఎంక్వైరీ చేశారు హాస్పిటల్లోన. మా అందరినీ ఎంక్వైరీ చేశారు. ఆ రిపోర్టు వాళ్ళు సబ్మిట్ చేశారు గవర్నమెంట్ కి. వాళ్ళు చెప్పరు కదండి ఏం సబ్మిట్ చేస్తున్నారు అనేది, వాళ్ళు చెప్పరు కదా. అది అంటే మీరు ఎలా గుర్తించారు దీంట్లో అక్రమాలు జరుగుతున్నాయి? ఫుడ్ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని ఎలా గుర్తించారు మేడం?
గతంలో బిల్ ఎంత ఉండేది, ఇప్పుడు బిల్ ఎంత వస్తుంది పర్ మంత్? నేను ఇప్పుడు లీవ్ లో ఉన్నా కదండి, నేను తర్వాత మాట్లాడతానులేండి మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్, మేడం చెప్పలేకపోతున్నారు. కానీ మనకున్న సమాచారం ప్రకారం నెలకు 2-3 లక్షలు పక్కదారి పట్టినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎవరైతే ఈ ఫుడ్కు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఎవరు, నరసింహారెడ్డి, ఈ 21 సంవత్సరాలుగా దీంట్లో ఫుడ్ కాంట్రాక్టర్గా ఉన్నాడు. 21 సంవత్సరాల నుంచి నరసింహారెడ్డి గారే చేస్తున్నారు. కానీ ఇతను 2015లో ఎక్స్పైర్ అయినట్టుగా తెలుస్తూ ఉన్నది. దీన్ని అతని కొడుకు రాజేందర్ రెడ్డి నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రాజేందర్ రెడ్డి మహేందర్ని పెట్టి నడిపిస్తూ ఉన్నాడు. ఈ మహేందర్ ఏం చేస్తున్నాడంటే ఫుడ్ సంబంధించినటువంటి విషయంలో అవుట్ పేషెంట్లను ఇన్ పేషెంట్గా లెక్కలు రాసి నెలకు 4 లక్షల బిల్లులు చేస్తున్నారు. ఇది ఎప్పటి వరకు? 2025 వరకు. 2025 తర్వాత ఈ మమతా కస్తూరి మేడం ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టారో సూపరింటెండెంట్గా, అప్పుడు తను గుర్తించినట్టు తెలుస్తూ ఉన్నది. ఇంత బిల్ అవ్వడం ఏంటి, దీంట్లో ఏదో అక్రమాలు జరుగుతుందని చెప్పేసి ₹1 కోటి వరకు బిల్లు రావాలి. ఎప్పటి వరకు? జనవరి 17, 2025 వరకు ₹1 కోటి బిల్లు వచ్చే ఉంటే 40 లక్షలు బిల్లు శాంక్షన్ అయింది. ఇంకా 60 లక్షల బిల్ అలాగే పెండింగ్లో ఉన్నది. అప్పటి నుంచి మేడం గారే స్వయంగా ఎంతమంది వస్తున్నారు, ఎంత ఫుడ్ ఖర్చు అవుతా ఉన్నది, దీనికి లెక్కలు సరిగా ఉండాలని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేయడం వల్ల అక్కడి నుంచి ఈ కాంట్రాక్టర్కి ఎవరైతే మహేష్ని పెట్టి నడిపిస్తున్నారో రాజేందర్ రెడ్డి, అతనికి పులి స్టాప్ పడినట్టుగా తెలుస్తూ ఉన్నది. అప్పటి నుంచి మా 60 లక్షల బిల్లులు చెల్లించాల్సిందే అని చెప్పేసి ఎవరైతే పరమేశ్వర్ రెడ్డి డైరెక్టర్ ఉన్నారు కదా, పరమేశ్వర్ రెడ్డి, అలాగే ఆర్ఎంఓ వీళ్ళిద్దరు కలిసి వేధించినట్టుగా తెలుస్తూ ఉన్నది. మనకొచ్చిన అంచనా ప్రకారం, మనకు అందించినటువంటి వార్త ప్రకారం, మనం జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రకారం అయితే ఈ మహేష్ ఎవరైతే రాజేందర్ రెడ్డి మహేష్ను పెట్టారో 2021 సంవత్సరాల నుంచి వీళ్ళ చేతులు మించేలే నడుస్తున్నది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నరసింహారెడ్డి, ఈ ఫుడ్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో నరసింహారెడ్డి 2015లో చనిపోయారు. కానీ ఇంకా అతని పేరు మీదనే ఈ కాంట్రాక్టరు నడిపిస్తున్నారు. ఇప్పటికీ సంతకాలు కూడా నరసింహారెడ్డివే ఉంటాయి బిల్లు పైన. మరి చనిపోయినటువంటి కాంట్రాక్టరు సంతకాలు ఎట్లా ఉన్నాయి? బిల్ నెలకు 2-3 లక్షలు ఎట్లా పక్కదారి పడుతూ ఉన్నాయి? ఇంత ముందుకు 2025 కంటే బిఫోరు 4 లక్షల 5 లక్షల బిల్లు పెట్టేది. కానీ మేడం ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 2 లక్షల వరకే బిల్లు ఆగిపోయింది. అంటే దాదాపు 21 సంవత్సరాల నుంచి ఈ అక్రమ ఫుడ్ సప్లై నడుస్తూ ఉన్నది. ఫుడ్కు సంబంధించిన పేషెంట్లకు పెట్టాల్సినటువంటి ఫుడ్డును ఎక్కువ మంది వస్తున్నారు, ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి రాసుకొని ఫుడ్ విషయంలో కూడా మరి దీంట్లో ఉన్నతాధికారులు, పై అధికారులు ఎవరైనా హస్తం ఉన్నదా, లేదంటే ఈ కాంట్రాక్టరే నడిపిస్తున్నారా అనేది కూడా బయటికి తెలవాల్సినటువంటి పరిస్థితి. అయితే దీనిపైన విజిలెన్స్ అధికారులకు కంప్లైంట్ చేస్తే విజిలెన్స్ అధికారులు వచ్చారు, అందరితోని మాట్లాడారు. తర్వాత వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. అందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత వాస్తవంగానే దీంట్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి కదా, మరి దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. రైట్, ఒకసారి మనం ఎవరైతే కాంట్రాక్టర్ మహేష్ ఉన్నారో మహేష్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకని చెప్పేసి బిల్ ఆగిపోయింది, ఎంత బిల్ రావాలి అనే విషయాల్ని కూడా అతనితో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మహేష్కి ఫోన్ చేద్దాం. రైట్, ఫోన్ రింగ్ అవుతా ఉన్నది. మహేష్ హలో సార్, నమస్తే అండి. హలో, మహేష్ గారేనా మాట్లాడేది? మహేష్ గారేనా అండి మాట్లాడేది?
సార్ నేను మధు సార్, బీఆర్కే న్యూస్. ఆ? నేను మధు సార్, బీఆర్కే న్యూస్. ఎవరు? మధు అండి, బీఆర్కే న్యూస్. ట్రాఫిక్ లో మళ్ళీ మాట్లాడదాం సార్ ఒక్క నిమిషం. హలో, ఫుడ్ కాంట్రాక్టర్ మహేష్ ఎవరైతే ఉన్నారో అతను ఫోన్ కట్ చేశారు. మళ్ళీ వేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో ఇటువంటి తప్పులు లెక్కలు రాసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి దారి మళ్లించినటువంటి పరిస్థితి. ఒకసారి మళ్ళీ మనం ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫోన్ రింగ్ అవుతా ఉన్నది. కట్ చేస్తున్నాడు, కాల్ కట్ చేస్తూ ఉన్నారు. సూపరింటెండెంట్ గారేమో వైరల్ ఫీవర్ వచ్చి తను రెస్ట్లో ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక కాంట్రాక్టర్ ఏమో ఫోన్ తీయట్లేదు. మరి నిజంగానే ఇక్కడ అక్రమాలు జరగకపోతే మాట్లాడొచ్చు కదా. అసలు ఎవరు ఈ ఫుడ్ కాంట్రాక్టర్ అంటే నరసింహారెడ్డి. కానీ నరసింహారెడ్డి చనిపోయిన తర్వాత రాజేంద్ర రెడ్డి ఆ కాంట్రాక్ట్ తీసుకొని మహేష్ని పెట్టి నడిపిస్తూ ఉన్నాడు. ఈ మహేష్ ఏమో తప్పుడు లెక్కలు రాసి అవుట్ పేషెంట్లను ఇన్పేషెంట్గా చూపించి నెలకు 3-4 లక్షలు అదనంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి దీంట్లోకి వెళ్ళి ఎవరెవరికి వాటాలు పోతున్నాయి? ఇన్ఫార్మెంట్స్ వాళ్ళు నివేదిక ఇచ్చినప్పటికి కూడా వీళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వీళ్ళపైన మీదికెళ్ళి మళ్ళీ ఈ డైరెక్టర్ గారితో ఆర్ఎంఓ మేడం వీళ్ళిద్దరు కలిసి సూపరింటెండెంట్ పైన మానసిక వేధింపులు జరిపినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈ వ్యవహారం మొత్తం బయటికి రావడంతో ఒక్కసారిగా సూపరింటెండెంట్ మేడంని వేధిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. గత కొంతకాలం నుంచి ఈ విషయం చర్చలోకి వచ్చింది. నిజంగా ఆసుపత్రులలో మరి మంత్రి గారు ఏం చేస్తున్నారు? వాళ్ళని అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్ చేయాలి కదా. పట్టించుకోవాల్సిన అధికారులే ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నప్పుడు మరి దీన్ని సరి చేసేది ఎవరు? తప్పుడు లెక్కలు చూపించి ఇష్టం ఉన్నట్టు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. మరి ఈ అక్రమాలని బయట పెడుతున్నటువంటి మేడం పైనేమో మానసిక వేధింపులు చేస్తూ ఉన్నారు. 62 లక్షల బిల్లులు రావాలి, అక్కడికి 40 లక్షలు చెల్లించారు, ₹1 కోటి మొత్తం. అయితే ఎక్కడి వరకు 2025 కంటే ముందు 2025 కంటే ముందు బిల్లులు. ఈ 2025 బిల్లులు కూడా అన్ని క్లియర్ అయినట్టు తెలుస్తూ ఉన్నది. అంతకంటే ముందు బిల్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి మేడం పైన ఒత్తిడి తెస్తున్నారు. మానసిక వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ పైన. రైట్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేపట్టిరు. ఆ విచారణ అందరిని పిలిచి విచారించగా నిజంగానే దాంట్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ఈ వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నందున వాళ్ళు మేడం పైన మానసిక వేధింపులకు గురి చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఓపీ బిల్లులు ఓపీ వాళ్ళను పేషెంట్తోని వచ్చిన వాళ్ళను కూడా లెక్కల్లోకి రాసి వాళ్ళకు కూడా ఫుడ్ ఇచ్చినట్టుగా వీళ్ళు లెక్కలు రాసి ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్టుగా తెలుస్తూ ఉన్నది. రైట్, మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వ ఆయుర్వేద ఎర్రగడ్డ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్లో ఫుడ్ భారీ కుంభకోణం జరిగినట్టుగా తెలుస్తూ ఉన్నది. దీంట్లో విజిలెన్స్ అధికారులు విచారించి నివేదిక ఇచ్చినా కూడా నిందితులపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి ఎందుకని మనకు మహేష్ గారు మాట్లాడతారేమంటే మరి మహేష్ గారేమో ఫోన్ కట్ చేసుకుంటా ఉన్నారు. 21 సంవత్సరాల నుంచి వీళ్ళే ఫుడ్ అధికారులుగా ఫుడ్ కాంట్రాక్టర్లుగా ఉన్నారు. కానీ మారుతారు, వేరే దాంట్లోనైతే కనీసం 4-5 సంవత్సరాల కన్నా మారుతారు. కానీ 21 సంవత్సరాల నుంచి 2019 నుంచి 2024 వరకు బిల్లులు ఆగిపోయినాయి. మా బిల్లులు కావాలని ఆపినామని చెప్పేసి మేడం పైన ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఒక నెలకు 4,60,000, 4,50,000, 5 లక్షలు ఇంత బిల్లులు వేసేది. వాస్తవంగానే మరి ఇంత ఖర్చు అవుతుందా అంటే దాంట్లో 2 లక్షల వరకు ఖర్చు అవుతుండొచ్చు. మరి 2025 కంటే ముందు
4 లక్షలు 5 లక్షలు అయినటువంటి బిల్లు మరి 2025 తర్వాత 2 లక్షలకే ఎందుకు పరిమితం అయ్యింది?